Hi friends, welcome to ZPH School Rampivalsa. Today's topic is a story of tenses part 2. గత వీడియోలో మనం టైమ్ ఆఫ్ యాక్షన్ని సూచించే వెబ్ ఫామ్స్ను సింపుల్ టెన్సెస్గా చెప్పుకున్నాం. అనగా ప్రెజెంట్ టైంని సూచించే వెబ్ 1 ఫామ్ను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని, పాస్ట్ టైంని సూచించే వెబ్ 2 ఫామ్ను సింపుల్ పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టైంని సూచించే షల్ ఆర్ విల్ ప్లస్ వెబ్ 1 ఫామ్ను సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అన్నాం. అయితే టైమ్ ఆఫ్ యాక్షన్ని చెప్పుకున్నాం కానీ స్టేజెస్ ఆఫ్ యాక్షన్ని చెప్పుకోలేదు. మరి ఆ స్టేజెస్ ఆఫ్ యాక్షన్ గురించి తెలుసుకుందామా? అలాగైతే మన స్నేహని అడుగుదాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్నేహ. గత వీడియోలో టైమ్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పావు కానీ స్టేజెస్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పలేదు. మరి ఆ స్టేజెస్ ఆఫ్ యాక్షన్ ఎన్ని, అవి ఏవి? వెల్, స్టేజెస్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ 3. అవి ఒక సమయానికి ముందే జరిగింది అనేది ఒక స్టేజ్ ఆఫ్ యాక్షన్, ఒక సమయానికి జరుగుతూ ఉంది అనేది మరొక స్టేజ్ ఆఫ్ యాక్షన్, ఒక సమయానికి ముందే ప్రారంభించబడి ఆ సమయం వరకు జరుగుతూ ఉన్నది అనేది మూడవ స్టేజ్ ఆఫ్ యాక్షన్. మొదటి స్టేజ్ ఆఫ్ యాక్షన్ను పెర్ఫెక్ట్ ఆస్పెక్ట్ అని, రెండవ స్టేజ్ ఆఫ్ యాక్షన్ను కంటిన్యూస్ ఆస్పెక్ట్ అని, మూడవ స్టేజ్ ఆఫ్ యాక్షన్ను పెర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆస్పెక్ట్ అని అంటాం. మరి వీటిని ఏ వెబ్ ఫామ్స్ సూచిస్తాం? కాంజుగేషన్ ఆఫ్ వెబ్ ఫామ్స్లో మనం ఇంకా ఉపయోగించిన వెర్బ్ 3 మరియు వెర్బ్ 4 వెబ్ ఫామ్స్ని ఇక్కడ ఉపయోగిస్తాం. కొద్దిగా విపులంగా చెబుతావా? ఓకే, ష్యూర్. మొదటి స్టేజ్ ఆఫ్ యాక్షన్ అనగా ఒక సమయానికి ముందే జరిగింది అనే పెర్ఫెక్ట్ ఆస్పెక్ట్ను హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, షల్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ద్వారా సూచిస్తాం. రెండవ స్టేజ్ ఆఫ్ యాక్షన్ అనగా ఒక సమయానికి జరుగుతూ ఉంది అనే కంటిన్యూస్ ఆస్పెక్ట్ను ఈజ్ ఆర్ ఎం ప్లస్ వెర్బ్ 4, వజ్ ఆర్ వర్ ప్లస్ వెర్బ్ 4, షల్ ఆర్ విల్ బీ ప్లస్ వెర్బ్ 4 ద్వారా సూచిస్తాం. మూడవ స్టేజ్ ఆఫ్ యాక్షన్ అనగా ఒక సమయానికి ముందే ప్రారంభించబడి ఆ సమయం వరకు జరుగుతూ ఉంది అనే పెర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆస్పెక్ట్ను హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 4, హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ 4, షల్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ద్వారా సూచిస్తాం. ఈ వెబ్ ఫామ్స్ కేవలం స్టేజెస్ ఆఫ్ యాక్షన్ని మాత్రమే సూచిస్తాయా? టైమ్ ఆఫ్ యాక్షన్ని సూచించవా? గత వీడియోలో టైమ్ ఆఫ్ యాక్షన్ని సూచిస్తే టెన్స్ అని అనాలి అని చెప్పావు కదా. ఎందుకు సూచించవు? స్టేజెస్ ఆఫ్ యాక్షన్తో పాటు టైమ్ ఆఫ్ యాక్షన్ని కూడా సూచిస్తాయి కాబట్టి వీటిని కూడా టెన్సెస్ అని అంటాం. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్రెజెంట్ టైంలో ఒక సమయానికి ముందే జరిగింది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దీన్ని ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్రెజెంట్ టైంని సూచిస్తుంది కాబట్టి దాన్ని టెన్స్ అని అంటాం. హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 పాస్ట్ టైంలో ఒక సమయానికి ముందే జరిగింది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దీన్ని పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. హ్యాడ్ పాస్ట్ టైంని సూచిస్తుంది కాబట్టి దాన్ని టెన్స్ అని అంటాం. షల్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ఫ్యూచర్ టైంలో ఒక సమయానికి ముందే జరిగింది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దీన్ని ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. షల్ ఆర్ విల్ ఫ్యూచర్ టైంని సూచిస్తుంది కాబట్టి దీన్ని టెన్స్ అని అంటాం. అలాగే ఈజ్ ఆర్ యామ్ ప్లస్ వెర్బ్ 4 ప్రెజెంట్ టైంలో ఒక సమయానికి జరుగుతూ ఉంది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ని సూచిస్తుంది కాబట్టి దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. ఈజ్ ఆర్ యామ్ ప్రెజెంట్ టైంను సూచిస్తుంది కాబట్టి దాన్ని టెన్స్ అని అంటాం. వజ్ ఆర్ వర్ ప్లస్ వెర్బ్ 4 పాస్ట్ టైంలో ఒక సమయానికి జరుగుతూ ఉంది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. వజ్ ఆర్ వర్ పాస్ట్ టైంని సూచిస్తుంది కాబట్టి దాన్ని టెన్స్ అని అంటాం. షల్ ఆర్ విల్ బీ ప్లస్ వెర్బ్ 4 ఫ్యూచర్ టైంలో ఒక సమయానికి జరుగుతూ ఉంది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. షల్ ఆర్ విల్ ఫ్యూచర్ టైంను సూచిస్తుంది కాబట్టి దీన్ని టెన్స్ అని అంటాం. అలాగే హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ప్రెజెంట్ టైంలో ఒక సమయానికి ముందే ప్రారంభించబడి ఆ సమయం వరకు జరుగుతుంది అనేది స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దాన్ని ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్రెజెంట్ టైంను సూచిస్తుంది కాబట్టి దాన్ని టెన్స్ అని అంటాం. హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ 4 పాస్ట్ టైంలో ఒక సమయానికి ముందే ప్రారంభించబడి ఆ సమయం వరకు జరుగుతున్నది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దాన్ని పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. హ్యాడ్ పాస్ట్ టైంను సూచిస్తుంది కాబట్టి దాన్ని టెన్స్ అని అంటాం. షల్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 4
ఫ్యూచర్ టైంలో ఒక సమయానికి ముందే ప్రారంభించబడి ఆ సమయం వరకు జరుగుతున్నది అనే స్టేజ్ ఆఫ్ యాక్షన్ను సూచిస్తుంది కాబట్టి దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. షల్ ఆర్ విల్ ఫ్యూచర్ టైంను సూచిస్తుంది కాబట్టి దాన్ని టెన్స్ అని అంటాం. ఈ విధంగా టైమ్ ఆఫ్ యాక్షన్ మాత్రమే సూచించే సింపుల్ టెన్సెస్ 3. అవి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. టైమ్ ఆఫ్ యాక్షన్తో పాటు స్టేజెస్ ఆఫ్ యాక్షన్ను కూడా చూపించే టెన్సెస్ 9. అవి పర్ఫెక్ట్ టెన్సెస్ 3. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. కంటిన్యూస్ టెన్సెస్ 3. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ 3. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా 12 టెన్సెస్గా ఏర్పడతాయి. మరి ఈ మొత్తం 12 టెన్సెస్ ఆఫ్ వెబ్ ఫామ్స్ను ఎట్ ఏ గ్లాన్స్గా చెప్పొచ్చు కదా. తప్పకుండా దాని గురించి మరో వీడియోలో చూద్దాం. అంతవరకు హ్యావ్ ఏ నైస్ టైం. థ్యాంక్ యూ.